హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. బొగడాగాడు మళ్ళీ వచ్చాడండి. వాడి గురించి మాట్లాడే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఇంకా వీడు ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే అండి, వీడు అందరినీ ప్రశ్నిస్తాడు. నీకు ఆ పని ఉంది కదా, నీకు ఈ పని ఏముంది, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, అది దాన్ని మాట్లాడతాడు. అసలు మాట్లాడే ముందు మామూలుగా కొసమెరుపు అంటాం కదా, ఇప్పుడు ఆరంభం మెరుపుతో ముందుకెళ్దాం. ఒకసారి సాంబా సార్ వాడు టెక్నాలజీ గురించి, మన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఏదో చెప్తాడో ఒకసారి వినండి. మరి ఒకప్పుడు కేవలం సూర్యుడిని చంద్రుణ్ణి భూమి మీద నుంచి చూసిన ప్రజలు అక్కడికి వెళ్ళడం కూడా మొదలు పెట్టారు. అక్కడ కొన్ని రోజులు ఉండటం కూడా మొదలు పెట్టారు. ప్రపంచం చంద్రుడు అంటే ఓకే, సూర్యుడిని చంద్రుడిని భూమి మీద చూసే ప్రజలు అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారంట. అక్కడ కొన్ని రోజులు ఉండడం కూడా చేస్తున్నారంట. అరే, చంద్రుడి దగ్గరికి వేరే వాళ్ళు పోతారు కానీ నువ్వు సూర్యుడి దగ్గరికి పోరా. నువ్వు రాకెట్ చంద్రబాబు నాయుడు కనిపెట్టే రాకెట్ తీసుకొని నువ్వు సూర్యుడి దగ్గరికి పో, మాకు దరిద్రం వదులుతుంది. సూర్యుడి దగ్గరికి కూడా పోయి సూర్యుడిలో కొద్ది రోజులు బస కూడా చేస్తున్నారంట ఇప్పుడు మానవులు. ఏం రా నువ్వు, ఒరే నువ్వు పోరా సూర్యుడి దగ్గరికి, మాకు దరిద్రం వదులుతుంది ప్లీజ్. చంద్రబాబు నాయుడు రాకెట్ కనిపెడతాడు తొందరలోనే. అవును, రాకెట్కి ఫ్యూయల్ కావాలి కదా. చంద్రబాబు గారు ఫ్యూల్ వదిలే, చంద్రబాబుని అడిగినా అనుకో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, సీరియస్ అవుతాడు. మనం ఆయన ఏం అడగకూడదు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి వంతు వచ్చిందండి. డొనాల్డ్ ట్రంప్ గారిని ఏమంటాడో మన ఈ ఎల్మండల్ గారు ఏమంటాడో ఒకసారి వినండి. ఒక 4-5 రోజుల క్రితం ఇండియా ఇస్ ఎ డర్టీ కంట్రీ అన్నాడు. ఎవరు డర్టీ? ట్రంప్ డర్టీ, ట్రంప్ ఫ్యామిలీ డర్టీ, ఆయన బ్యాక్గ్రౌండ్ డర్టీ. మీరు ఇలా నోరు పారేసుకోవడం ఏమిటి? ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరు మీరు అసలు? అందుకే మీ మీద కాల్పులు జరిగాయి. చివరికి ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ కొరతని సృష్టించిన పాపం ట్రంప్దే. ఎప్పుడు ఇండియాని ట్రంప్ డర్టీ అంటే నాకు తెలియదు కానీ వీడు విన్నాడంట. నువ్వు డర్టీ, నీ ఫ్యామిలీ డర్టీ, నీ మొత్తం కుటుంబం డర్టీ, నువ్వేడ్రా మమ్మల్ని డర్టీ అనడానికి, అసలు నీకేమరా అధికారం ఉంది అని చెప్పేసి ట్రంప్నే బెదిరిస్తున్నాడు, ట్రంప్కే ధమ్కి ఇస్తున్నాడు. ఒరే సామిగా, నువ్వు ఒక తెలుగు ఛానల్లో నువ్వు ఏదో అంటావు, వార్త చదివేవాడివే, సీఈఓనా బొగడగానివే ఏదో అంటావు. ఒరే ట్రంప్కి తెలుగు వస్తుందేరా? నీకు తిట్టాలనుకుంటే ట్రంప్ని ఇంగ్లీష్లో తిట్టరా, వద్దొద్దులే, తెలుగే మేలు. ఎందుకంటే వీడు తెలుగులో తిట్టినా ఆ తెలుగే మనకు సరిగా అర్థం కదా, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే అవకాశం ఉంది. ఈయన బొగడా ఇంగ్లీష్లో ఇటు తిట్టాడు అనుకో, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయలేము, ఎందుకంటే గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా వీని ఇంగ్లీష్ని అర్థం చేసుకోలేదు. వద్దులే నువ్వు తెలుగులోనే మాట్లాడు. కాదరా, ఇప్పుడు ట్రంప్ని నువ్వెవడు, నీకేం అవకాశం నీకుందని ఒక న్యూస్ రిపోర్టర్గా నువ్వు మాట్లాడొచ్చారా? ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్, సరే ట్రంప్ అలా మాట్లాడితే ఖండించు. నీ ఫ్యామిలీ డర్టీ, నీ కుటుంబం డర్టీ. వార్త చదివే విధానమారా, వార్త చదివే విధానమా? ఇప్పుడు నెక్స్ట్ వేణుస్వామి గారిని కూడా అలాగే ఏదో అనబోతున్నాడు, ఒక్కసారి వినండి. నీకు ఇవ్వాల్సిన డబ్బుల్లో 1.5 crores పలానా రోజు ఇస్తాను, అది కూడా వేణుస్వామి ఇంకొక మహిళ పేరు చెప్పాడు. అసలు వేణుస్వామికి ఏం సంబంధం దేంట్లో? వేణుస్వామి ఏం చేస్తుంటాడు? జాతకాలు చెప్తుంటాడా, లేకపోతే రచనలు చేస్తుంటాడా, లేకపోతే ఇటువంటి సెటిల్ చేస్తూ ఉంటాడా? ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, వాడెప్పుడు చచ్చిపోవాలి, వీడెప్పుడు చచ్చిపోవాలి, ఇదా చేసేది? ఏ వేణుస్వామి, ఇదేనా మీరు చేసేది? ఏ శాస్త్ర ప్రకారం చేస్తున్నారు మీరు? ఏ జ్యోతిష శాస్త్ర ప్రకారం చదువుకున్నారు మీరు? ఇదేనా చెప్పేది? ప్రజలకి ఏది మంచో చెప్పాలి, ఏది చెడో చెప్పాలి, ఎలా నడిస్తే మంచో చెప్పాలి, ఎలా నడిస్తే చెడో చెప్పాలి, ఎప్పుడు వానలు పడతాయో చెప్పాలి, ఎప్పుడు చంద్రగ్రహణం ఉంటుందో చెప్పాలి, ఎప్పుడు ఎలాంటి పూజ చేయాలో చెప్పాలి. దేశం కోసం, రాష్ట్రం కోసం, మన గ్రామం కోసం చేసుకుంటారు. ఏమిటి మీరు చేసే పద్ధతి? అసలు మీరు ఎదిగిన పద్ధతి ఇదేనా? ఏమనంటే ఓ బాధపడిపోతుంటారు, వీడియోల మీద వీడియోలు చేస్తుంటారు. రండి చూద్దాం, TV5 మాట్లాడదాం సార్. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఈ పనికి మళ్ళీ బొగడాగా ఛానల్లో కూర్చొని మాట్లాడాలంట. ఇంకేం వేరే ఎవరికి పని ఉండదా? ఒరే వేణుస్వామి ఏం చేస్తారు అంటున్నావు కదా, ఆర్తనాదాల మూర్తి కాస్త పెట్టుకున్నాడు, తర్వాత కంచాల మూర్తి అయినాడు, కంచం బయటపడింది. ఇంకొకటికి మీ బాస్కి మంచం బయటపడింది. ఇంక నీకు లంచం బయటపడుతుందో ఏం బయటపడుతుందో. ఆయన పూజ చేస్తే ఇంకా నీ పని కూడా జాగ్రత్త. ఏమ్రా నువ్వు మాట్లాడుతున్నావు, కంచాల మూర్తి మాట్లాడలేదేమి, నీ చేత మాట్లాడిస్తున్నాడా? మీ సీఓ మాట్లాడడం ఏం లేదేమ్రా వేణుస్వామి గురించి? ఎందుకంటే వేణుస్వామితో పెట్టుకున్నాడు, తర్వాత కొప్ప కొల్లేరైంది. తర్వాత మీ బాసు
చుట్టుకొలతలే చూస్తున్నా చుట్టుపక్కలే నవ్వుతున్నా అని చెప్పేసి ఆయన కూడా దొరికిపోయాడు. ఇంకా నెక్స్ట్ నీ వంతు జాగ్రత్తగా ఉండు. వేణుస్వామి గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది అంటే ఇప్పుడు వేణుస్వామి ఏం చేయాలా? కవితలు రాసుకుంటాడా, రచనలు చేస్తాడా, లేకపోతే అయి చేస్తాడా, ఈ చేస్తాడా, పద్యాలు వాడతాడా, లేకపోతే పూజ చేస్తాడా, శ్లోకాలు చెప్తాడా? అవన్నీ చెప్పుకోక నీకెందుకు? నువ్వు సెటిల్మెంట్లు చేస్తా. నువ్వు ఎవనివి రా బొగడాగా? నువ్వు ఎవనివి అంటే నువ్వు వారెవరు వీరెవరు, నీకేం పని, నువ్వు అది చేసుకో, నువ్వు ఇది చేసుకో అని చెప్పడానికి నువ్వెవరు రా? నువ్వు ఇంటర్ పాస్ అయినావు, నీకు డిగ్రీ లేదు. నువ్వు ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు పోయినావు? నీకు ఎలా సీట్ వచ్చింది? నువ్వు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినావు. తెలిసి నేను పీకు పక్కన పడేశాను. నీకు డిగ్రీ లేదు, నువ్వు జర్నలిస్టు కాదు. నీకు ఆ ఛానల్లో ఏం పని రా? నీకేం పని? నువ్వు సంకలు నాకాలనుకుంటే చంద్రబాబు సంక నాకు, మాకు అభ్యంతరం లేదు. నీకు అంత రుచిగా ఉంటే నాకు పోయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు వార్తా ఛానల్లో ఒక జర్నలిస్ట్ అవతారం ఎత్తి ఆ జర్నలిస్ట్ విలువలను ఎందుకురా నువ్వు తీసేస్తావు? బొగడాగా పనికిమ్మాలోడా నువ్వు ఎవరినివిరా? నువ్వు అందరికీ చదువు చెప్తావా? నువ్వు ఎవరినివి? రండి సార్, టీవీ5లోకి రండి సార్. వస్తే ఏం చేస్తావు? కాఫీలు టీలు సప్లై చేస్తావా? ఇంతకుముందు తెలుగుదేశం ఆఫీస్ దగ్గర చేసి వాళ్ళ కాళ్ళు ఇళ్ళ గడ్డాలు పట్టుకొని నువ్వు బంకు పెట్టుకొని ఏదో బంకు సాంబా అని పేరు తెచ్చుకొని తర్వాత ఆ బంకు కూడా ఊడిందంట. తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చేసి ఐఎం ఎగ్జిక్యూటివ్ సీఈఓ ఏదో చెప్తాడు. ఈయన ముఖానికి మళ్ళీ ఇంకో పదవి. అసలు వీడిని కొద్ది రోజులు టీవీ5 నుంచి ఎందుకు తీసేసారో తెలుసా అండి? అది నాకు తెలుసు. అది చెప్పాను అనుకో గుండాకి చచ్చిపోతాడు నిజంగా. అది చెప్పానంటే వాడు తట్టుకోలేడు. అది నాకు తెలుసు, ఆధారాలతో సహా తెలుసు. కానీ మనం చెప్పకూడదు, ఎందుకంటే వ్యక్తిగత విషయాల్ని వదిలేయాలా, మనం చెప్పకూడదు. కానీ 6 నెలల్లో సంవత్సరమో లేడు కదండి టీవీ5లో. ఎప్పుడు వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ టీవీ5 ఓనర్ బిఆర్ నాయుడు కొడుకు ద్వారా రికమెండేషన్ పెట్టించుకొని మళ్ళీ టీవీ5లోకి వచ్చాడంటండి. ఎందుకు పోయాడు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను, అది నా నోటి నుంచి నేను చెప్పలేను. కానీ టీవీ5 సాంబా అసలు ఎందుకు వేణుస్వామి పైన ఇలా పడుతున్నాడు అంటే ఆ అశూరెడ్డి అనే అమ్మాయి అండ్ ఏదో ఏదో గొడవ అవుతుందండి. ఒక ఆడియో రిలీజ్ అయింది, 1.5 కోటి ఇస్తాను నీకని ఆ అబ్బాయితో చెప్పే ఆడియో రిలీజ్ అయింది. అందులో ప్రణీతన ఏదో ఒక అమ్మాయి పేరు వేణుస్వామి పేరు పెట్టేసి కావాలంటే వాళ్ళ మధ్యలో కూర్చొని మనం సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి వేణుస్వామిని ఒక పెద్ద మనిషిగా ఆ అమ్మాయి చెప్పింది అంతే. వేణుస్వామి సెటిల్మెంట్ చేసాడా లేదా తెలీదు, కానీ వేణుస్వామి పేరు చెప్తే కొన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి, వీళ్ళు బతకచ్చు. సో అదే రీజన్. ఎందుకంటే వేణుస్వామి కాంట్రవర్సీ అనేది ఇంకా ప్యారల్గా ప్రయాణం చేస్తూ ఉంటాయి అవి. సో వేణుస్వామి పేరు చెప్తే ప్రజలు కూడా చూస్తారు, మాకు కొన్ని వ్యూవర్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, 10,000 20,000 సంపాదించుకోవచ్చు. మళ్ళీ దాంట్లో ఏం తెలుసా, షార్ట్ వీడియోలు కూడా కట్ చేసి వేసుకున్నాడు. వేణుస్వామి రా మాట్లాడదామని చెప్పేసి వేణుస్వామికి వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబా అని చెప్పేసి మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా. ఒరే బతకడానికి ఏదైనా మంచి పనులు చేయండి రా, పనికి మళ్ళీ బొగడా పనులు ఎందుకురా సాంబిగా? నువ్వు అందరికీ వార్నింగ్లు ఇస్తుంటావరా, లేకపోతే అందరికీ చదువు చెప్తుంటావా? నీ చదువు ఏందిరా? డిగ్రీ సర్టిఫికేట్ చూపించగలవా? డిగ్రీ సర్టిఫికేట్ చూపించగలవా? నీకు ఆ దమ్ ధైర్యం ఉందా? నీ ముఖం ఉంది, నీ బొగడాగానికి. ఇటు ట్రంప్కు చదువు చెప్తాడు, వేణుస్వామికి చదువు చెప్తాడు. ఒరే అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా? ఏ పని మాట లేక జనాల పైన నీ బొగడా మాటలు రుద్ది నువ్వు ఒక పనికిమాలలోని తయారైనావు. సూర్యుని దగ్గరికి పో, సూర్యుడి దగ్గరికి పో. చంద్రబాబు నాయుడు రాకెట్ తయారు చేస్తాడు. ఇప్పుడంటే పెట్రోల్ కొడుతుంది కదా అంటావేమో, కొద్ది రోజులు ఆగు. నేను అడగను చంద్రబాబు నాయుడిని ఎప్పుడు తయారు చేస్తామని అడగను, ఆయన ఆగ్రహిస్తాడు, ఆయన సీరియస్ అవుతాడు. ఆ రాకెట్లో నువ్వు సూర్యుడి దగ్గరికి పో, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకు క్లాప్స్ కొట్టి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఏమరా నీ పాసుగులను